దేవుని ప్రియమైన బిడ్డలారా, ప్రభువైన యేసుక్రీస్తు వారి నామంలో మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు చెల్లిస్తున్నాను. దేవుని బిడ్డలారా, దేవుడు దయచేసిన ఈ మంచి ఉన్నతమైన సమయాన్ని బట్టి దేవునికి ఎన్నో లెక్కలేనని నా స్తుతులు చెల్లిస్తున్నాను. దేవుని బిడ్డలారా, ఈరోజు చూచుచున్న దేవుడు అనే అంశం మీద దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేయబోతున్నాం. దేవుని వాక్యం ధ్యానించే ముందుగా చిన్న ప్రార్థన కూడా చేసుకుందాం. పరిశుద్ధాత్మ దేవుని సహాయాన్ని మనం కోరుకుందాం. పరిశుద్ధుడా, ఘనమైన తండ్రి, మహోన్నతుడా, మహాగణుడా, మాతో మాట్లాడండి ప్రభువా. వినే చెవి, గ్రహించే హృదయం దయచే నాయన. వినుట వలన విశ్వాసము కలుగుతుందయ్యా. నాయన, మీ మాటలో జీవం ఉంది, మీ మాటలో శక్తి ఉందయ్యా, మీ మాటలో మహిమ ఉంది, అధికారం ఉంది, ప్రభావం ఉంది ప్రభువా. మాతో మాట్లాడండి. ఈ ప్రార్థనలు ఏకీవించి ఈ వాక్యాన్ని ఆలకించబోతున్న ప్రతి బిడ్డని ఇప్పుడే మీ స్వాధీనపరచుకో తండ్రి. పరిశుద్ధాత్మదేవ దర్శించండి, మాట్లాడమని యేసుక్రీస్తు వారి నామములో అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. ఈరోజు మన యొక్క దేవుని వాక్యాంశము చూచుచున్న దేవుడు. బైబిల్ గ్రంథంలో మనం ఆది కాడి నుంచి ప్రకటన వరకు చూసినట్లయితే దేవుడు చూచెను అనే మాట చాలాసార్లు మనం చూస్తున్నాం. ఎన్ని సందర్భాల్లో ఎవరెవరిని ఎక్కడెక్కడ ఎప్పుడెప్పుడు ఆయన చూసిన సందర్భాలు, చాలా విషయాలు మనం కనుగొనగలం. ఒక్క మాటలో చెప్పాలంటే దేవుడు చూచే దేవుడు. దేని బిడ్డలారా, బైబిల్లో 139 కీర్తనలో మన చర్య అంతటినీ కూడా ఆయన చూస్తున్నాడు. మన నడకను, మన పడకను, మన కూర్చోవడం, మన నించోవడం సమస్తము దేవుడు చూస్తున్నాడు. మనకు కన్నులు ఇచ్చిన దేవునికి కన్నులు ఉన్నాయి. దేని బిడ్డలారా, ఆయన చూచుచున్న దేవుడు, అలాగే వినుచున్న దేవుడు. ఆయన హృదయం మన మాటలను వినగలదు, మన హృదయంలో మాటలు వినగలదు, మన హృదయంలో ఆలోచనలు వినగలదు, మన మాటలు వినగలదు. దేవుడు చెప్తున్నాడు మత్తయి సువార్త 12వ అధ్యాయంలో, మనుషులు పలుకు ప్రతి వ్యర్థమైన మాటను గురించి విమర్శ దినమున లెక్క చెప్పవలసి ఉండునని దేవుడు ఎందుకు చెప్పాడు అంటే, మన ప్రతి మాటలను దేవుడు వింటున్నాడు. ప్రతి ఒక్క మనిషి కూడా ఈ సత్యాన్ని మనం తెలుసుకోవాలి. ఆయన చూస్తున్నాడు, 2 వింటున్నాడు, 3వదిగా సమస్తాన్ని తెలుసుకుంటున్నాడు, 4వదిగా గ్రహిస్తున్నాడు. దేని బిడ్డలారా, దేవుని యొక్క గొప్ప శక్తిని కానీ మనం తెలుసుకున్నట్లయితే, దేవుని యొక్క గొప్ప కార్యాలను మనం తెలుసుకున్నట్లయితే నిత్యము కూడా భయం కలిగి బ్రతుకుతాం. మనం దేవుని శక్తి సామర్థ్యతలు మనం అర్థం చేసుకున్నట్లయితే ఎల్లప్పుడూ కూడా జ్ఞానము కలిగి, దేని బిడ్డలారా, దేవునికి విధేయులై దేవుని యందు భయభక్తులు కలిగి మనం బ్రతుకుతాం. ఈరోజు చూచుచున్న దేవుడు అనే అంశం మీద లూకా సువార్త 10వ అధ్యాయం 38 నుంచి 42 వచనాలు మనం చూస్తే, ఒక కుటుంబం ఉంది. ఆ కుటుంబం 2 అక్కా చెల్లెళ్ళు, 1 సహోదరుడు, 3 ఆ ఫ్యామిలీ మెంబర్స్. దేని బిడ్డలారా, వారి 3 కోసం మాత్రం బైబిల్ కొన్ని విషయాలు మనకు బోధిస్తుంది. ప్రభువైన యేసుక్రీస్తు వారు ఆ గ్రామం వెళ్ళినప్పుడు, మరి ఆయన మరియా మార్తా వారి గృహం దగ్గర నుంచి వెళుతున్నప్పుడు, మార్తా ప్రభువుని తన ఇంట్లోకి చేర్చుకున్నట్లు మనం చూస్తున్నాం. అంటే ప్రభు అంటే అంతకుముందు ఆమెకు పరిచయం ఉంది. ప్రభు అంతకుముందు కొన్నిసార్లు వెళ్ళారు, ప్రభు ఆమెతో మాట్లాడారు, ఆమె ప్రభుతో మాట్లాడింది. చాలా చక్కటి దేవునితో మరి సమాధానం కలిగిన మంచి సహవాసం వారికి ఉంది. కాబట్టి ప్రభు వారి గృహానికి వెళ్ళినట్లు మనం చూస్తున్నాం. ప్రియబిడ్డలారా, ఆమె ప్రభువుని తన ఇంటిలోకి చేర్చుకుంది. 2వదిగా తన సహోదరైన మరి అయితే ఏం చేస్తుందంటే, ప్రభు పాదాల చెంత కూర్చొని ప్రభు చెప్పే మాటలు ఆలకిస్తుంది. ఈలోపు తన సహోదరి ఇంట్లోకి చేర్చుకున్న సహోదరి మార్తా ప్రభుతో అంటుంది కదా, ప్రభువా, నా సహోదరి నన్ను విడిచిపెట్టినందున నీకు చింత లేదా అని ప్రభు రిక్వెస్ట్ చేస్తుంది. నాకు సహాయం చేయడానికి నా సహోదరిని నా దగ్గరికి వెళ్ళమని చెప్పండి ప్రభువా అని ఆమె ప్రభువుకి రిక్వెస్ట్ చేస్తుంది. ఆమె ఏ పనిలో ఉంది అనేది, ఒకవేళ ప్రభువుకే భోజనం సిద్ధపరిచే పనిలో ఉందా, లేక తన ఇంటి పనిలో ఉందా, లేక ఆల్రెడీ ఏ పని అయితే ప్రారంభించిందో ఆ పని కొనసాగించే బిజీలో ఉందా, మొత్తం మీద ఆమె విస్తారమైన పనిలో ఉంది. దేని బిడ్డలారా, ఇక్కడ మనం చూసినట్లయితే ఆమె ఎప్పుడైతే నా సహోదరిని అయ్యా నేను ఇదిగో ఈ పని చేత నలిగిపోతున్నాను, నా సహోదరిని పంపించు అని ఆమె రిక్వెస్ట్ చేయడంలో మనం నేర్చుకోవాల్సిన పాఠం ఏంటంటే, ఆమె గృహంలోకి ఆహ్వానించడం అంటే ఆహ్వానించింది, కానీ
ప్రభువుని మాత్రం తన హృదయంలోకి ఆహ్వానించలేకపోయింది. దాని అర్థం ఏంటంటే ప్రభువుని గృహంలోకి ఆహ్వానించింది కానీ తన హృదయంలోకి మాత్రం ఆహ్వానించలేకపోయింది. ఎందుకంటే హృదయంలోకి ఆహ్వానించే మనిషి లక్షణం ఏంటంటే, దేని బిడ్డారా, మరియా ప్రభువుని తన ఇంటిలోకి ఆహ్వానించలేదు కానీ ఆమె తన హృదయంలోకే ప్రభువుని ఆహ్వానించింది. ఎలా చెప్పగలమంటే, ఆమె మరి అనే స్త్రీ దేని బిడ్డారా ప్రభు పాదాల చెంత కూర్చొని ప్రభు మాటలు ఆలకిస్తూ ఉంది. చూడండి, ప్రభు ఏమంటున్నారంటే, మరి మార్తా మార్తా, నీవు అనేకమైన పనులను గురించి విచారం కలిగి ఉన్నావు, అవసరమైనది ఒక్కటే, మరియ ఉత్తమమైన దాన్ని ఏర్పాటు చేసుకుంది, అది ఆమె యొద్ద నుండి తీసివేయబడదని ప్రభు ఖచ్చితంగా చెప్పారు. చూడండి దేని బిడ్డారా, మన గృహంలో ఎన్నో పనులు ఉంటూ ఉంటాయి, వ్యాపారాలు ఉంటూ ఉంటాయి, ఉద్యోగాలు ఉంటూ ఉంటాయి, పనులు ఉంటూ ఉంటాయి, ఇంటి పని ఉంటూ ఉంటుంది. దేని బిడ్డారా, మనం ఏదైతే జీవనాధారంగా ఒక పని ఎంచుకుంటూ ఉంటామో, ఒక ఉద్యోగం చేస్తూ ఉంటామో, లేక ఒక వ్యాపారం చేస్తూ ఉంటామో, అది కూడా ఒక బాధ్యతగా ప్రతిరోజు కూడా ప్రభుతో గడపకుండా ఆ పని ఎంతో అడ్డుబండగా ఉంటూ ఉంటుంది. దేని బిడ్డారా, మనము బ్రతకడానికి ఏది చేసినా అది చాలా అవసరం, కానీ అదే సమయంలో అంతకంటే అవసరమైనది ఉంది. అదేంటో తెలుసా? ఉత్తమమైనది, అనుకూలమైనది, సంపూర్ణమునైన దేవుని పాదాల చెంత కూర్చొని దేవుని మాటలు ఆలకించడం. మనము ఈ లోకంలో డబ్బు ముఖ్యమనుకుంటూ ఉంటాం, డబ్బు ముఖ్యమైందే, కానీ డబ్బు కంటే ముఖ్యమైనది ఒకటి ఉంది. అదేంటంటే దేవుని మాటలు, దేవుని సన్నిధి, దేవుని పాదాల చెంత కూర్చొని ఆయన మాటలు ఆలకించడం అనేది ఎంత ముఖ్యం అనేది ఈ రోజుని దేని బిడ్డలారా మనుషులు గ్రహించలేకపోతున్నారు. ధనవంతుడు భూమి మీద సజీవుడుగా ఉన్నప్పుడు బహుగా సుఖపడ్డాడు. దేవుని కోసం జీవించడం కంటే సుఖపడ్డమే గొప్పదనుకున్నాడు. దేని బిడ్డలారా, తన విస్తారమైన సంపదను బట్టి దేవుని సన్నిధిలో వినబడే దేవుని మాటల కంటే తన యొక్క ధనమే గొప్పదనుకున్నాడు. దేని బిడ్డలారా, దేవునితో స్నేహం కంటే మనుషులతో స్నేహాలే గొప్పవనుకున్నాడు. ప్రియబిడ్డలారా, పరలోక రాజ్యం కోసం జీవించడం కంటే భూమి మీద మరి తన కోసం తన జీవించడమే గొప్పదనుకున్నాడు. కానీ ఎప్పుడు తెలిసిందంటే, చనిపోయిన మరుక్షణమే తన ఆత్మ పాతాళంలో వేదన పడుతూ, చాలా వేదన పడుతూ, ఇక మార్గము లేక, దావత తీర్చే దిక్కు లేక, దేని బిడ్డలారా ఇక ఏమాత్రము ఆ నిత్య నరకం నుంచి విడుదల పొందే అవకాశం లేక నిరుత్సాహ స్థితిలో, కృంగిన స్థితిలో వేదన పడుతున్నాడు అక్కడ. దేని బిడ్డలారా, చూడండి, ఈ భూమి మీద మనం నేర్చుకోవాల్సిన సత్యం ఏంటంటే, మనకు ఈ లోకములో అన్నిటికంటే ఇంకా అవసరమైనది ఒకటి ఉంది. అదేంటో తెలుసా? దేవుని పాదాల చెంత కూర్చొని దేవుని మాట వినడం. దేని బిడ్డలారా, వినుట వలన విశ్వాసం కలుగుతుంది. దేవుని మాటలో జీవం ఉంది, దేవుని మాటలో స్వస్థత ఉంది, దేవుని మాటలు మన ప్రవర్తనను చక్కగా సరిదిద్ది ఆయన జీవ మార్గంలో నడిపించగలుగుతాయి. దేవుని మాటలే మనకు నెమ్మదిస్తాయి. దేవుని మాటలు ఒక ఆహారంగా మన ఆత్మకు బలాన్ని ఇస్తాయి. దేవుని మాటలను బట్టి మనం దేవుని యొక్క ఆయన యొక్క హృదయాన్ని అర్థం చేసుకోగలుగుతాం. దేవుని వాక్యం చేత ఎంతగా నింపబడతామో పరిశుద్ధాత్మ చేత కూడా అంతవరకు నింపబడతాం. దేవుని వాక్యాన్ని ఏ లోతులను ధ్యానించగలుగుతావో దేవుని ఆత్మ చేత కూడా అదే లోతులో నువ్వు నింపబడగలుగుతావు. దేవుని ఆత్మకు ఎంతగా నువ్వు చోటిస్తావో, లోబడతావో, ఆయన దేవుని వాక్యానికి ఎంతగా చోటిచ్చి లోబడతావో దేవుని ఆత్మ చేత కూడా అంతగా నింపబడతావు. నా సహోదరుడా, సహోదరి, దేవుడు తన వాక్యము చేత ఈ ప్రపంచాన్ని నిర్మించాడు. నిజమే, దేవుని వాక్యము ఎంత శక్తివంతమైనదంటే అది 2 అంచుల ఖడ్గము కంటే చాలా పదునైనది. అది మన లోపలున్న మూలుగును కేళ్లను కూడా శోధించే శక్తివంతమైనది, సరిచేయగలిగిన శక్తివంతమైనది, అద్భుతాలు చేయగలిగిన శక్తివంతమైనది. దేని బిడ్డలారా, కాబట్టి ఆయన పాదాల చెంత కూర్చొని మరియా యేసయ్య మాటలు ఆలకిస్తుందంట. మార్త పని పెట్టుకొని విస్తారమైన పని చేత విచారము కలిగి ఉందంట. దేవుడు చూస్తున్నాడు.
ప్రిబిడ, అందుకే మరియను గురించి ప్రశంసించాడు. మార్తను గురించి, అమ్మా విస్తారమైన నువ్వు పని పెట్టుకున్నావు, కానీ ఇంతకంటే ఉత్తమమైనది ఒకటి ఉంది, అదే ఆయన పాదాల చెంత కూర్చొని ఆయన వాక్యం వినడం. దేని బిడ్డలారా, నిజంగా మనము ఒక పాఠం నేర్చుకోవాలి. దేవుడు సమస్తాన్ని చూస్తున్నాడు. మన సమయాన్ని వేటితో గడుపుతున్నాం? చాలాసార్లు ఫోన్లతో, టీవీలతో, చాలాసార్లు స్నేహితులతో, చాలాసార్లు ప్రయాణాల్లో మన విలువైన సమయాన్ని చాలా గంటలు, రోజులు వ్యర్థపరిచేస్తూ ఉంటాం. దేవుని పాదాల చెంత గడపాలనే ఆలోచన కానీ, దేని ద్వారా మనస్సు కానీ ఏమాత్రం కలిగి లేకుండా ఉంటూ ఉంటాం. నిజంగా దేవుని ఆత్మని ఎంతగా గాయపరుస్తూ ఉంటామో, దేవునితో సహవాసం చేయాలని, దేవుని మాటలు వినాలని, దేవునిలో మనం ఎదగాలని, ఆత్మీయ జీవితంలో వర్ధిల్లాలని ఈనాడైనా ఆలోచన చేస్తున్నామా? దేవుడు మరియ తీసుకున్న నిర్ణయాన్ని చూశాడు, మార్త తీసుకున్న నిర్ణయాన్ని చూశాడు. దేని బిడ్డలారా, మరియ ఏం చేస్తుందో చూస్తున్నాడు, మార్త ఏం చేస్తుందో చూస్తున్నాడు. ఆయన నిజమే, మనం దేవునితో గడిపే ప్రతి సమయాన్ని బట్టి గొప్ప ప్రతిఫలం ఇచ్చే దేవుడు ఆయన. నా సహోదరుడా, చాలాసార్లు పనులు పెట్టుకొని, ప్రయాణాలు పెట్టుకొని, ఈ లోక సంబంధమైన రకరకాల విస్తారమైన పనులు పెట్టుకుంటూ ఉంటాం. దేవునితో గడిపే సమయాన్ని పనులతో మన సమయాన్ని ఖర్చు పెట్టేస్తూ ఉంటాం. సమయము చాలా విలువైనది. సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలి. సమయాన్ని దేని బిడ్డ సద్వినియోగం చేసుకోవాలి. సమయం ఉన్నప్పుడే చక్కబెట్టుకోవాలి. దేని బిడ్డ కరెంట్ ఉన్నప్పుడు మనం ఏ విధంగా ఇంటిని చక్కబెట్టుకుంటామో, కరెంటు లేనప్పుడు కొన్ని పనులు మనం చేయలేం. కటిక చీకటిలో ఇంట్లో కరెంటు లేకపోతే ఏ పని చేయలేని పరిస్థితి. కాబట్టి కరెంటు ఉన్నప్పుడే పలానా టైంలో పోతుంది అని తెలిసిందంటే, ఆ కరెంటు ఉన్నప్పుడే చాలా పనులు మనం చేసుకోవడానికి త్వరపడుతూ ఉంటాం. దేని బిడ్డలారా, అలాగే ప్రాణం ఉండగానే, దేని బిడ్డలారా, త్రోవలో ఉండగానే త్వరగా మనం ఏం చేయాలంటే సమాధాన పడవలసిన వారితో సమాధాన పడాలి, ప్రేమించవలసిన వారిని ప్రేమించాలి. దేని బిడ్డలారా, దేవుడు చూచుచున్న దేవుడు. మనం వేటి మీద దృష్టి పెడుతున్నాం, వేటికి ప్రాధాన్యత ఇస్తున్నాం, వేటికి ఎంత విలువిస్తున్నాం చూస్తున్న దేవుడు ఆయన. దేవునికి ఎంతవరకు నువ్వు విలువిస్తున్నావు? నా సహోదరుడా, సహోదరి, దేవునికి నీ హృదయంలో ఎంతవరకు చోటిస్తున్నావు చూస్తున్నాడు ఆయన. చాలా జాగ్రత్త. దేవునికి చోటిస్తే ధన్యుడవు, ధన్యురాలవు. మరియను గూర్చి చెప్పిన దేవుడు నిన్ను గురించి చెప్తాడు. మరియ ఉత్తమమైన దాన్ని ఏర్పాటు చేసుకుందని, నీవు జీవితంలో నువ్వు కూడా ఉత్తమమైన ప్రభు పాదాల చెంత ఆయన వాక్యాన్ని ధ్యానించడంలో ఖర్చు పెట్టినట్లయితే నువ్వు చాలా ధన్యుడవు. దేవుని దృష్టిలో ఒక మంచి ఉన్నతమైన పాత్రగా దేవుడు నిన్ను వర్ధిల్ల చేస్తాడు. దేని బిడ్డలారా, రెండవదిగా మనం చూస్తే ఆదికాండం 6వ అధ్యాయం 8-9 వచనాలు కానీ 7వ అధ్యాయం 1వ వచనంలో చూస్తే మనం జీవించే జీవితాన్ని దేవుడు చూస్తాడు. అక్కడ నోవహుతో దేవుడు ఆయన మాట్లాడుతున్నాడు. ఏమని? నోవా, ఈ తరము వారిలో నీవే నా ఎదుట నీతిమంతుడు అయినట్టు నేను చూశానంటున్నాడు. అందుకే నీ కోసం, నీ కుటుంబం కోసం ఒక ఓడను చేసుకోమని దేవుడు ముందుగా హెచ్చరించాడు. దేని బిడ్డలారా, నిజంగా నోవహు దేవుని యందు ఎందుకు భయభక్తులు కలిగి ఉన్నాడు? నోవహు ఒక్కడే ఉన్నాడా భూమి మీద? కాదు కదా. శాస్త్రవేత్తలు చెప్తున్నారు, బైబిల్ పండితులు చెప్తున్నారు, 3 కోట్ల నుంచి 10 కోట్ల మంది వరకు ఉండొచ్చు జనాభా. ఇన్ని కోట్ల మందిలో నోవహు ఒక్కడే నీతిమంతుడిగా ఉండడానికి కారణం ఏంటి? దేని బిడ్డారా, ఆయన ఒక రహస్యాన్ని కనుగొన్నాడు. అదేమిటంటే దేవుడు చూచుచున్న దేవుడు. ఆయన ప్రతి క్షణము మన చర్యను చూస్తున్నాడు. ఆయన ప్రతి క్షణము మన మాటలు వింటున్నాడు. ఆయన ప్రతి క్షణము మనలను గమనిస్తున్నాడు. ఆయన ఎల్లప్పుడూ ఆయన దృష్టి మన మీద ఉంచాడు, నరుల మార్గాల మీద ఉంచాడు. దేని బిడ్డారా, నరులు పడుకోవడం, కూర్చోవడం, నడవడం, మరి దేని బిడ్డారా ఏది చేసినా ప్రతి దాని మీద కూడా ఆయన దృష్టి పెట్టాడనే విషయాన్ని మనం మర్చిపోకూడదు. మన పిల్లలను చూస్తూ ఉంటాం, నిద్రపోం. మనం చంటి పిల్లలు ఉన్నారనుకోండి, అసలు దేని బిడ్డారా తల్లి తండ్రి చాలా వారి కడు దృష్టి అంతా కూడా వారి మీద ఉంటూ ఉంటుంది. చంటి బిడ్డలను ఎంతగా కాపాడాలని తల్లిదండ్రులకు ఉంటుందో, అంతకంటే మన పరలోకపు తండ్రి మనలను కాపాడడానికి, మనలను బలపరచడానికి, మనలను లేవనెత్తడానికి, దేని ద్వారా మనకు ఏమి కావాలో సమస్తము దయచేయడానికి దేవుడు ఎల్లప్పుడూ
ఆయన దృష్టి మన మీద పెట్టాడు ఆయన. అందుకే మీకు అక్కరగానున్నవేవో మీరు అడగక మునిపే మీ పరలోకపు తండ్రికి తెలియను అని దేవుడు ఎందుకు చెప్పాడో తెలుసా? ఆయన మనకు ఏమి ఉంది ఏమీ లేదు కూడా ఆయన ఎరిగిన దేవుడు ఆయన. చాలాసార్లు మనకు ఏమి ఉందో ఏమి లేదో మనకు తెలియదు, కానీ మనకు ఏమి ఉందో ఏమి లేదో దేవునికి బాగా తెలుసు. అందుకే ఒక మనిషిని గురించి, తన స్థితిని గురించి ఆ మనిషి దేవుడితో చెప్పవలసిన పని లేదు. కేవలము మనం ఆయన రాజ్యాన్ని, నీతిని మొదట వెతికితే చాలు, అవన్నీ కూడా మనకు ఉచితముగా దేవుడు అనుగ్రహిస్తానంటున్నాడు. మనం వాటి కోసం ప్రార్థన చేసి, మనకు అక్కర్ల కోసం, మన అవసరతల కోసం ఉపవాసం ఉండి కన్నీరు గార్చి ఏడవలసిన పని లేదు. కేవలం మనం ఆయన రాజ్యాన్ని, ఆయన నీతిని వెతికి వాటికి మనం సిద్ధంగా జీవించినట్లయితే, వాటి కోసం సిద్ధపడి జీవించినట్లయితే అవన్నీ కూడా మనం అడగకుండానే దేవుడు దయచేస్తున్నాడు. దేని బిడ్డలారా, మనము ఇదిగో పుట్టిన దగ్గర నుంచి మనకు గాలి కావాలి, ప్రాణవాయువు కావాలి, అడిగామా? ప్రాణవాయువు కావాలని దేవుడికి తెలుసు. కాబట్టే భూమి అంతటా ప్రాణవాయువుని దేవుడు పెట్టాడు. ఏ గ్రహములో లేదు, ఏ నక్షత్రములలో కూడా లేదు ఈ ప్రాణవాయువు. ఈ భూమి మీద ఎందుకు దేవుడు పెట్టాడో తెలుసా? ఆయన పిల్లలను చేయడానికి ముందు ఆ పిల్లలు బ్రతకాలి అంటే ప్రాణవాయువు కావాలని పెట్టాడు. దేని బిడ్డలారా, నీరు ఎక్కడైనా నీటి జాడలు ఉన్నాయని ప్రతి గ్రహంలో వెతుకుతున్నాడు మానవుడు, ఎక్కడా లేదని తేలిపోయింది. దేని బిడ్డలారా, ఈ భూమి మీదే నీటిని దేవుడు ఎందుకు పెట్టాడో తెలుసా? మనకు నీరు కావాలి కాబట్టి. దేని బిడ్డలారా, నువ్వు అడిగితే పెట్టాడా, లేకపోతే నువ్వు రిక్వెస్ట్ చేస్తే పెట్టాడా, లేకపోతే నువ్వు సజెషన్ చేస్తే పెట్టాడా దేవుడు? ప్రియ బిడ్డలారా, ఆయనకు తెలుసు. మనల్ని పుట్టించడానికి మునిపే, మనం పుట్టిన తర్వాత మనకు ఆహారం కావాలని దేవుడికి తెలుసు కనుక మనల్ని పుట్టించడానికి మునిపే మనకు కావలసిన ఆహారాన్ని మొత్తం సిద్ధపరిచాడు. దేని బిడ్డలారా, ఇదిగో మనకు పంట కావాలి, ఆహార ధాన్యాలు కావాలి, ఆ యొక్క మొక్కలు ఎదగాలి అంటే సూర్యుడు కావాలి కనుక ఆ మొక్కలకు ముందే సూర్యుని దేవుడు సిద్ధపరిచాడు. దేని బిడ్డలారా, సమస్తము కూడా 7 రోజుల్లో మనం చూసినట్లయితే 6 రోజుల్లో మొదటి రోజు, రెండవ రోజు, మూడవ రోజు, నాలుగో రోజు, ఐదో రోజు, 6వ రోజు ఒక క్రమములో ఏది అవసరం ముందు, ఏది తర్వాత, ఏది మొదట అనేది దేవుడు తన మహాజ్ఞానంతో, వివేచనతో దేవుడు సమస్తాన్ని మన కోసం సిద్ధపరిచాడు. మనం అడిగితే చేయలేదు. కాబట్టి దేని బిడ్డలారా, మనం అడగక మునిపే సమస్తము తెలుసు కనుక మనం ఆయన రాజ్యాన్ని, నీతిని మొదట వెతకమంటున్నాడు. ఇక్కడ మనం చూసినట్లయితే నోవహు జీవితంలో దేవుని యందు భయభక్తులు నిలపడానికి కారణం ఏంటో తెలుసా? నిజమే, సమస్తము ఎరిగిన దేవుడు, మనం దేవునికి భయపడాలి. దేవుడు శిక్షించే దేవుడు, ఒక దినాన తీర్పు తీరుస్తాడు. కాబట్టి మనం దేవునికి భయపడాలి అని నోవహు దేవుని యందు భయభక్తులు కలిగి జీవించాడు. నోవహు దేవునితో నడిచాడు. నోవహు దేవునితో విశ్వాసము ద్వారా ఇష్టడిగా జీవించాడు. నోవహు గొప్ప ప్రార్థనాపరుడు. నోవహు ఆత్మీయ జీవితంలో ఎంతో ఉన్నతమైన స్థానంలో ఉన్నవాడు. దేని బిడ్డలారా, దేవుడు చెప్పే ఏ మాటను కూడా నిర్లక్ష్యం చేసేవాడు కాదు. దేవుడు చెప్పిన ప్రతి మాటకు తూచ తప్పకుండా చేసే మనసు కలిగిన వాడు. అంతేకాదు దేని బిడ్డలారా, తన మట్టుకు తన ప్రవర్తన, తన యొక్క నడక, తన చూపు, తన మాట, తన ఆలోచన, తన క్రియలు అన్నీ కూడా దేవుని దృష్టిలో నీతిగా ఉండేలాగా జీవించాడు. నిజంగా దేవుడు ఎవరిని ఇష్టపడతాడు, ఎవరిని తన విషయాలు ఎవరికి బయలుపరుస్తాడంటే దేవుని యందు భయభక్తులు కలిగి నీతిమంతులుగా ఎవరు జీవిస్తారో, యథార్థవంతులుగా ఎవరు జీవిస్తారో, దేవుని యందు భయభక్తులు కలిగి ఎవరు జీవిస్తారో వారికి మాత్రమే దేవుడు బయలుపరిచే దేవుడు. దేని బిడ్డలారా, అప్పటి వరకు ఈ ప్రపంచానికి వర్షం ఎలాగుంటుందో తెలీదు. ఆకాశంలో నుండి నీరు పడడం అనేది ఏ నరుడికి తెలీదు. అప్పటి వరకు దేవుడైన యెహోవా ఇదిగో వాన కురిపించలేదు. నా సహోదరుడా, సహోదరి, నిజమే, ఆ విషయాలు దేవుడు చెప్పినప్పుడు ఇదిగో జల ప్రళయాన్ని నేను రప్పించబోతున్నాను నీకోసం వాడ చేసుకున్నప్పుడు దేవుడు చెప్పిన మాటను నమ్మాడు. దేవుడు చెప్పినట్టే కొలతల ప్రకారం వాడను చేసుకున్నాడు. అంతేకాదు దేని బిడ్డలారా, తన కుటుంబాన్ని కూడా సిద్ధపరచుకున్నాడు. దేని బిడ్డలారా,
దేవుడు ఇదిగో నీ కుటుంబాన్ని, నీ భార్యను, నీ కుమారులు, నీ కోడండ్రను కూడా ఓడలోకి ఎక్కించుకోమంటే దేని బిడ్డ నోవహుతో దేవుడు చెప్పాడు. నోవహు తన కుటుంబానికి చెప్పాడు. ఆ కుటుంబం లోబడి చక్కగా ఆ ఓడ చేసినంత కాలం కూడా వారు సహకరించారు. అంతేకాదు వర్షం ఇక త్వరగా రాబోతుంది అనగానే దేవుడు ఇక ఓడలోకి వెళ్ళండి అన్నప్పుడు వారు కూడా లోబడి ఓడలో ప్రవేశించారు. నా సహోదరుడా, సహోదరి, ఆ యొక్క కుటుంబం లోబడ్డానికి కారణం కూడా నోవహు నీతి కలిగిన జీవితం. ఈరోజు తల్లిగా, తండ్రిగా మనం నీతిమంతులుగా బ్రతికితే మన బిడ్డలు కూడా మన నీతిని బట్టి తప్పనిసరిగా వారు కూడా మంచి మార్గంలో జీవిస్తారు. ఒక తల్లిగా, తండ్రిగా మనం ఎప్పుడైతే చెడుతనాన్ని విసర్జించి దేవుని కోసం నీతి కలిగిన జీవితాన్ని జీవిస్తామో, భక్తి కలిగిన జీవితాన్ని జీవిస్తామో, యథార్థమైన జీవితాన్ని జీవిస్తామో తప్పనిసరిగా మన కుటుంబాలు ఏదో ఒకరోజు నిత్య నరకం నుండి తప్పించుకోగలుగుతాం. ఆ నిత్య మరణం నుండి తప్పించుకోగలుగుతాం, రక్షించుకోగలుగుతాం. నా సహోదరుడా, నీ కుటుంబాన్ని రక్షించుకోగలిగిన నీతి కలిగిన స్థితిలో నువ్వు ఉన్నావా? ఒకవేళ ఇప్పటి వరకు లేకపోతే ఇదే అనుకూలమైన సమయం. ఇప్పుడైనా సరే ఇదిగో చూచుచున్న దేవుడైనా. కాబట్టి దేవునికి భయపడి మన క్రియలు సరిచేసుకుందాం. నోవహు దేవునికి భయపడ్డాడు, మనుషులు కాదు. దేవుడు చెప్పిన పని చేస్తుంటే, ఆ ఓడ నిర్మించుకుంటుంటే నోవహు ఈ భూమి మీద అందరూ కూడా హేళన చేసిన వారే, అందరూ కూడా తక్కువగా చేసి మాట్లాడిన వారే. ఏమాత్రం కూడా నోవహు నమ్మినట్టు దేవుణ్ణి ఏ ఒక్కరు కూడా నమ్మలేదు. ఏ ఒక్కరు కూడా మనం కూడా ఒక ఓడ చేసుకుందాం, ఆ జలప్రళయం నుంచి తప్పించుకుందాం అనే ఆలోచన ఎవడికి కలగలేదు. దేని బిడ్డరా, నోవహు ధనవంతుడేమీ కాదు. నోవహు తనకు కలిగినదంతా ఓడకు ఖర్చు పెట్టాడు. చాలాసార్లు ధనము లేకో, చాలాసార్లు మనుషులకు కుదరకో, ఒప్పుకోకో, రాకో దేని బిడ్డరా అది చేయడానికి 100 సంవత్సరాలు 120 సంవత్సరాల మధ్యలో జరిగింది. అది దేని బిడ్డరా 100 సంవత్సరాలు పైనే ఆ ఓడ నిర్మాణం జరిగింది. ఆ ఓడ నిర్మాణం జరుగుతున్నప్పుడు ఆ పని చేసిన వారు సైతం వచ్చి కూలి డబ్బులు పట్టుకెళ్ళారే కానీ అయ్యా నన్నైనా చేర్చుకో ఈ ఓడలని వారు అనలేదు. కారణం వారికి విశ్వాసం చాలలేదు. నోవహు ఒకే ఒక్క ఉన్నతమైన ఆలోచన కలిగి ఉన్నాడు. ఏంటంటే దేవుడు చూసే దేవుడు. ఆయన దేవుడు చూస్తున్న దేవుడు. దేవుడు మన ప్రతి చర్యను చూస్తున్నాడు. మనం ఆయనకు భయపడి బ్రతకాలంతే. ఆయన చెప్పినట్టు మనం చేయాలి, ఆయన చెప్పినట్టు మనం జీవించాలి. దేని బిడ్డలారా, భక్తి అంటే దేవుడు చెప్పినట్టు జీవించడమే. భక్తి అంటే దేవునికి భయపడి పాపము చేయకుండా ఉండడమే. భక్తి అంటే నీతిగా బ్రతకడం. భక్తి అంటే యథార్థంగా బ్రతకడం. భక్తి అంటే దేవుని పరిశుద్ధంగా బ్రతకడం. భక్తి అంటే ఏ ఒక్కరికి కీడు చేయకుండా బ్రతకడం. భక్తి అంటే ఏ ఒక్కరిని మోసం చేయకుండా, అన్యాయం చేయకుండా బ్రతకడం. భక్తి అంటే ప్రేమ కలిగి బ్రతకడం. భక్తి అంటే దయ కలిగిన మనసు, మంచితనం కలిగిన మనసు, క్షమించే మనసు, ఓర్చుకునే మనసు కలిగి బ్రతకడం. భక్తి అంటే ప్రభునందు ఎల్లప్పుడూ సంతోషించడం, శ్రమలలో సైతము సంతోషించేది నిజమైన భక్తి. దేని బిడ్డలారా, ఈ సమయంలో దేవుడు చూచుచున్న దేవుడు. చూడండి, ఆ యొక్క మరియా మార్తలు వారిద్దరిని కూడా దేవుడు చూశాడు. ఇదిగో నోవహును దేవుడు చూశాడు. మూడవదిగా మార్క్స్ వార్త 12వ అధ్యాయం 41 నుంచి 44 వచ్చిన వరకు చూస్తే అక్కడ ఒక బీదరాలు ఉంది. ఆమె తనకు కలిగిన 2 కాసులు కానుకగా వేసేసింది. దేని బిడ్డలారా, దేవాలయంలో ఆమెకు కలిగిన 2 కాసులు ఆ ధనాన్ని దేవునికి కానుకగా వేసేసింది. ఆమెకి ఇంకా లేవు, ఇంటికి వెళ్ళి తినడానికి కూడా లేదు, ఇక ఆకలితో చావడమే. ఒకవేళ ఆ 2 కాసులు కానుక వేయకుండా ఉంటే ఇంకొక పూట ఆహారం తిని ఒకవేళ బ్రతికి మిగిలిన తర్వాత ఆమెకి ఏమీ లేదు. ధనవంతుడు తనకు కలిగిన విస్తారమైన ధన సమృద్ధిని బట్టి తనకు కూడా 2 కాసుల కంటే ఎక్కువైన ధనాన్ని వేశాడు. కానీ ప్రభు ఏమంటున్నారంటే ఈ బేదరాలు అందరికంటే ఎక్కువ వేసింది అంటున్నాడు. ఎందుకంటే ఆమెకు కలిగినదంతా అదే. ఆమె జీవనాధారాన్ని తీసుకొచ్చి ప్రభుకి ఇచ్చేసింది. చాలాసార్లు మనకు కలిగిన సమృద్ధిని బట్టి మనం వేస్తూ ఉంటాం. దేని బిడ్డలారా, మనము సమృద్ధిని బట్టి వేసే దానికంటే ఇంకా ఎక్కువ దేవునికి ఇవ్వగలం.
కానీ బైబిల్ చెబుతుంది నిజముగా ఎక్కువ ధనం దేవుడికి ఇచ్చేవారు ఎవరంటే వారికి కలిగినది ఎవరైతే వారి జీవనాధారమైంది సైతము దేవునికి ఎవరైతే దేవుడరా ఇచ్చుటలో మరి వెనుకడరో వారిని గురించి దేవుడు చెప్తున్నాడు. ఆమె తన జీవనాధారాన్ని వేసింది అంటున్నాడు. ఆమె కలిగిన సమస్తాన్ని వేసేసింది అంటున్నాడు. ఎందుకంటే అది తప్ప ఆమెకు లేదు. బైబిల్ చెప్తుంది దేవులారా అనేక చోట్ల మలాకీలో కానీ ఇచ్చి శోధించమంటున్నాడు దేవుడు. ఆకాశవాకిండ్లను విప్పి పట్టజాలని దీవెనలు దీవిస్తానంటున్నాడు. చాలాసార్లు మనకు కలిగిన ఆ 2 చేపలు 5 రొట్లు దేవునికి ఇవ్వడానికి చాలా ఇబ్బంది పడుతూ ఉంటాం. మనం దేవుడికి ఇచ్చేది అయ్యి బాబు ఎంత ఇచ్చేయాలనుకుంటాం, కానీ మనం ఇచ్చేది తక్కువే. ఆయన మన కోసం తన ప్రాణం ఇచ్చాడు. దేవుని బిడ్డలారా మనం దేవునికి ఏమివ్వగలం? ఆయన మన కోసం ప్రాణం పెట్టకపోతే మన ఆత్మలు నిత్య నరకానికి వెళ్ళిపోవాలి. అయితే దేవునికి మనం ఏమిచ్చి మనం రక్షణ పొందగలం? ఆయనే మనల్ని ప్రేమించి తన సమస్తాన్ని మనకిచ్చాడు. దేవుని బిడ్డలారా ఇదిగో చాలాసార్లు మనం ఇచ్చే విషయంలో శోధించబడుతూ ఉంటాం. దేవునికి ఇంత ఇవ్వాలా, ఇంత అక్కర్లేదని చాలాసార్లు శోధించబడుతూ ఉంటాం. చాలాసార్లు అప్పులతో రుణాలతో వడ్డీలు కట్టలేక, అస్సులు కట్టలేక, లోన్లు కట్టలేక, ఈఎంఐలు కట్టలేక అనేక సార్లు దేవా వీటి నుంచి విడిపించు నాయనా అని ఎంతో కన్నీరు విడిచినప్పుడు దేవుడు మార్గం తెరిచి వాటన్నిటి నుంచి విడిపించేస్తూ ఉంటాడు. విడిపించబడిన తర్వాత మనకు సమృద్ధినిచ్చినప్పుడు ఆ సమృద్ధిలోంచి దేవునికి ఇవ్వడానికి చాలా ఆలోచనలు చేస్తూ ఉంటాం. దేవునికి ఎంత ఇచ్చేయాలంటావా, ఇంత అవసరం అంటావా అని దేవునికి ఇవ్వడానికి ఎన్ని రకాల ఆలోచనలు చేస్తూ ఉంటాము. దేవుడు మనకివ్వడానికి ఇంత ఆలోచన చేయడు. దేవుని బిడ్డలారా చూడండి, అననీయ సప్ఫీరాలు మనం చూసినట్లయితే వారు దేవునికి ఇచ్చే సమయంలో ఏం చేశారంటే ఇంత ధనము దేవునికి ఇవ్వాలని శోధించబడి సాతాను చేత ప్రేరేపించబడి ఏం చేశారంటే కొంచెం దాచుకొని కొంచెం ఇచ్చారు. దేవుని బిడ్డలారా ఎవరు అడిగారు వారిని? వారే ఇస్తామని చెప్పారు. మళ్ళీ వారే ఇదిగో ఇంతే ఇస్తున్నాం ఇదే అనుకొని వారు అబద్ధం ఆడారు. మీరు ఎంతకే అమ్మారా అంటే ఎంతకే అమ్మామని అబద్ధం ఆడారు. పరిశుద్ధాత్మని శోధించడానికి సాతాను వారి హృదయాన్ని శోధించింది, ప్రేరేపించింది. దేవుని బిడ్డలారా సాతాను ఎప్పుడు కూడా మనలను డైరెక్ట్గా నాశనం చేయడు. దేవుని ఉగ్రతకు గురైపోయేలాగా, దేవుని మీద తిరుగుబాటు చేసేలాగా, దేవుని దగ్గర అబద్ధం ఆడేలాగా, దేవునికి తెలియదు అనుకుని జీవించేలాగా, నటించేలాగా చేస్తూ ఉంటాడు. దేవుని ఉగ్రతకు మనం గురవుతాం. నా సహోదరుడా, కృతజ్ఞత కలిగిన మనసు కొంచెంలో కూడా నమ్మకంగా ఉంటారు, ఎక్కువలోనూ ఇంకా ఎక్కువగా నమ్మకంగా ఉంటూ ఉంటారు. నా సహోదరుడా, సహోదరి, ఎక్కడ మనం చూసినట్లయితే చూడండి, ఆ ధనవంతుడు ఇచ్చే ధనాన్ని చూస్తున్నాడో, ఆ బీదరాలు ఇచ్చే ధనాన్ని చూస్తున్నాడు దేవుడు. దేని బిడ్డ ఏ మనసుతో ఇస్తున్నావు? ఎటువంటి ఆలోచనలు తీస్తున్నావు? చాలాసార్లు మన మనస్సును దేవుడు చూస్తున్నాడనే విషయాన్ని మనం గ్రహించాం. చూడండి, కయ్యను హేబేలు ఇద్దరు కూడా దేవునికి అర్పణలతో ఇచ్చారు. కయ్యను కలిగిన ఆ యొక్క పొలము పంటలోని ఆ యొక్క కూరగాయలు లాంటివి తెచ్చాడు. హేబేలు అయితే తన యొక్క గొర్రెల మందలోంచి ఒక జీవాన్ని తెచ్చాడు. దేని బిడ్డలారా దేవుడు హేబేలు ఇచ్చిన అర్పణను అంగీకరించాడు, కయ్యను ఇచ్చిన అర్పణ అంగీకరించలేదు. కారణం ఏంటంటే దేని బిడ్డలారా దేవుడు దేన్ని చూశాడంటే నువ్విచ్చే కానుకను చూడడు దేవుడు, నువ్విచ్చే హృదయాన్ని చూస్తూ ఉంటాడు. కయ్యను హృదయం చెడ్డది, దుర్మార్గంతో నింపబడింది, బలాత్కారంతో నింపబడింది. వాడి హృదయము చాలా క్రూరత్వంతో నింపబడింది, సాతాను స్వభావంతో నింపబడింది. కనుక వాడు అటువంటి హృదయంతో ఇచ్చినది ఏది దేవుడు ఇష్టపడలేదు. దేని బిడ్డలారా చాలాసార్లు చెడిపోయిన హృదయంతో దేని బిడ్డలారా మనం ఇచ్చినట్లయితే సేవకులు తీసుకుంటారేమో, కానీ దేవుడు అంగీకరించడు. దేవుడు అంగీకరించే కానుక ఎలా ఉండాలంటే అది హృదయపూర్వకమైనదై ఉండాలి, అంతేకాదు హృదయము మంచిదై ఉండాలి. దేని బిడ్డలారా ఈ యొక్క సమయంలో చూచుచున్న దేవుడు ఎలాగుంది మన హృదయం? నా సహోదరుడా, సహోదరి, ఆయన దృష్టిలో మన హృదయాలు ఒకవేళ ఇప్పటివరకు బలహీనంగా ఉన్నట్లయితే సరి చేసుకుందాం. నేను మీకోసం చిన్న ప్రార్థన చేస్తాను. దయచేసి విశ్వాసంతో ఏకీవిద్దాం. పరిశుద్ధుడా, ఘనమైన తండ్రి, చూచుచున్న దేవుడు అయ్యా,
మా హృదయాన్ని అంతరంగాన్ని చూస్తున్నావు నాయన. మా మాటలు వింటున్నావు అయ్యా. మా యొక్క కదలికలను ప్రతీదీ నువ్వు చూస్తున్నావు ప్రభువా. మీ దృష్టిలో మేము ఎలాగున్నాం తండ్రి అయ్యా. ఇదిగో మీరు ఇష్టపడే వాటిని మేము ఇష్టపడ్డాం, మీరు ప్రేమించే వాటిని మేము ప్రేమించడం, మీరు అసహించుకునే వాటిని మేము కూడా అసహించుకోవడం. తండ్రి నీ బిడ్డలను దర్శించండి ప్రభువా, మాట్లాడండి, లేవనెత్తండి. చూచుచున్న దేవుడు నాయన, మీ దృష్టిలో మీరు మెచ్చుకునే విధంగా నాయన, మీరు ప్రతిఫలం ఇచ్చే విధముగా మా జీవితాలు స్థిరపరచుకునేటకు సహాయం దయచేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్.